కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధురి డిషుం డిష్యూ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంక చెప్పు. అమ్మమ్మా ఏం బంగారం ప్యాంట్ మర్చిపోయినా ఇవాళ? మర్చిపోలేదు. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలనుకున్నాను. ఏందో ఏడవకుండా తొందర చెప్పి. ఏడవట్లేదు, అంటే మీ అందరికి కూడా చెప్పాలనుకున్నాను. మామ్స్ మీరు కూడా జాగ్రత్తగా వినండి. మా మమ్మీ డాడీకి కూడా చెప్పలేదు. నన్ను ఈ మధ్య నా కాలనీలో అందరూ సానియా మిర్జా అని పిలుస్తున్నారు తెలుసా? ఆలకింపోయే కాలం ఇట్లాంటి బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు కూడా సానియా మిర్జాలా ఉంటావు, కానీ ఆ తొక్కుడు బిల్ల మానేసి టెన్నిస్ ఆడితే కొంచెం మ్యాచ్ అయ్యేది. సానియా మిర్జా అనడంతో వదిలేస్తున్నారు అనుకుంటున్నావా? ఏమంటున్నారు తెలుసా? నువ్వు అసలు ఆ టెన్నిస్ లో స్కిల్స్ చూపిస్తావు చూడు, అబ్బబ్బబ్బబ్బా వాట్ a సూపర్ స్కిల్డ్ గర్ల్ యు ఆర్ అని అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు దోమలని కొట్టే ర్యాకెట్ ని పట్టుకుని టెన్నిస్ ర్యాకెట్ అనుకుంటున్నావు, ఇది పనికిరాదు, దాన్ని ఛార్జింగ్ పెట్టాలి. మీలో స్కిల్ అంటే ఆడాళ్ళలో, స్కిల్ అంటే మాలో. మేము క్రికెట్ ఆడతాం, బాస్కెట్ బాల్ ఆడతాం, హాకీ ఆడతాం, ఎన్నెన్నో ఆడతాం, దాంట్లో ఉంటుంది స్కిల్. అందుకేరా ఈ రోజు నీకు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికేరా ఈ రోజు సూపర్ మామ్ లో థీమ్ సూపర్ స్కిల్డ్ మామ్. ఈ రోజు కూడా 3 లెవెల్స్ ఉంటాయి, 8 నుంచి 4, 4 నుంచి 2 అండ్ ఫైనల్ గా సూపర్ స్కిల్డ్ మామ్. ఇవాళ కూడా టైటిల్ ఇస్తాం, ఓకేనా? బట్ రవి, దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ యా. ఓ బ్యాడ్ న్యూస్ కదా. ఈ వీక్ నుంచి ఎలిమినేషన్స్ ఉంటాయి. 8 మామ్స్ నుంచి 7 మామ్స్ అవ్వబోతున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉట్టి 7 మామ్స్ మనతో ఉంటారు. అంటే ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంది. ద వీకెస్ట్ మామ్ would get eliminated. Right now you people are ready for the show, no? Yes. Ready? So let's start. Super Moms. వీళ్ళు మామ్స్ కాదు, మిసైల్స్. వాకింగ్ పార్ట్నర్స్, వాక్ మీ. ఫుట్వేర్. So let's start level number 1. ఫస్ట్ లెవెల్ లో 8 మామ్స్ కి 8 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఓకేనా? మీ స్కిల్, మీ నైపుణ్యం చూపెట్టాలి. అంటే బేసికలీ స్మార్టెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ ఎంటర్టైనింగ్, ఈ 3 క్వాలిటీస్ కూడా ఇందులో కనిపించాలి. అప్పుడే మీరు స్కిల్డ్ మామ్ అనిపించుకుంటారు. ఓకేనా? We are ready. Yeah. Let's call upon the first contestant. The super strongest mom, Shweta. శ్వేత గారు, మీరు అక్కడనే నిల్చుంటారు, అక్కడ నుంచి ముందుకు రారు. దూరంగా మీరు ఏం చూస్తున్నారు? ఒక సిలిండర్ లాంటి, బాస్కెట్ లాంటి కంటైనర్ ఉంది అండ్ మీ పక్కన 6 బాల్స్ ఉన్నాయి. మీకు జస్ట్ 3 ఛాన్సెస్ వస్తాయి. ఒక్క బాల్ పడినా మీరు క్వాలిఫై అయినట్టే. సింపుల్. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ కంటైనర్ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. మీ టార్గెట్ అది, టార్గెట్ మీదనే పెట్టండి చూపు. కాన్ఫిడెంట్ కాదండి. జస్ట్ 3 ఛాన్సెస్, ఒక్క బాల్ పడినా ఓకే. గాట్ ఇట్? దేర్ ఆర్ యువర్ రెడ్ బాల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మిస్. 3 లో 1 ఓవర్. లాస్ట్ 2 ఛాన్సెస్, 2 ఛాన్సెస్ లో కనీసం ఒక్కసారి వేయాలి. నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. ఓకే.
వెరీ క్లోజ్. లాస్ట్ ఛాన్స్, లాస్ట్ బాల్. యూ హ్యావ్ టు డూ ఇట్. డూ ఆర్ డై. అంతే, చేయాలి. You will do it. Confidence. Take your You are time. the strongest mom here. You can do it. Very Okay. simple. శ్వేత గారు, ఇది మిస్ అవుతే మీరు ఈ లెవెల్ నుంచి అండ్ ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంది అండ్ ఈ రౌండ్ లో కూడా ఎలిమినేషన్ ఉంది. ఆల్ ది బెస్ట్. గో హెడ్. Shit. శ్వేత గారు, ప్లీజ్ జాయిన్ అస్ హియర్. నార్మల్లీ ఒక బాస్కెట్ లో వేయడం అనేది ఇస్ బిట్ టఫ్ టాస్క్. సో ఎగ్జాక్ట్లీ అది రొటేట్ అవుతుండడం కూడా ఇస్ వాట్ యు సే అన్ అదర్ ఛాలెంజ్. దాంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంటది, అందులో ఒక చిన్న ట్రిక్ ఉంటది. అది మిస్ అయ్యారు శ్వేత గారు, బట్ వెల్ ట్రైడ్ శ్వేత నో గారు. ఇష్యూస్. ఈ లెవెల్ నుంచి డిస్క్వాలిఫైడ్ అంటే సెకండ్ లెవెల్ కి శ్వేత గారు వెళ్ళరు. ఏమో తెలీదు, సమ్ టైమ్స్ మిరాకిల్స్ హ్యాపెన్, యు నో. గాడ్ ఇస్ దేర్, బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, యు ఆర్ వెరీ సారీ. ఫస్ట్ లెవెల్లో యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఐమ్ సారీ. ఓకే, బట్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ శ్వేత గారు. ఏం చెప్పా ముందే, ఆడవాళ్ళ వల్ల కాదు ఇది మగవాళ్ళకి చాలా ఈజీ. ఇంకా మామ్స్ పెండింగ్ ఉన్నారు. కాంపిటీషన్ కొంచెం హీట్ ఎక్కిపోతుంది, కొంచెం ఇంకా కాంప్లికేట్ అకార్డింగ్ టు అవుతుంది. యూ నేను ఇవ్వబోయే గేమ్ మామూలు గేమ్ కాదు. దానికి కంపల్సరీ స్కిల్ ఉండాలి అండ్ నీకు ఆవిడకి ఖచ్చితంగా స్కిల్ ఉంది అంటే పిలు. కాస్కో. Hmm. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సూపర్ మమ్ మంజులా. సూపర్ ఎంటర్టైనింగ్ మామ్ మంజుల గారు కాబట్టి దీని మీద ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక టార్గెట్ ఇస్తాను, ఒక వే ఇస్తాను. ఆ వే నుంచి వెళ్ళి ఆ టార్గెట్ నుంచి ఇంకో టార్గెట్ వరకు వెళ్ళాలి. ఓకేనా? ఆ పాత్ ఏంటో మీరు ఆలోచిస్తున్నారు కదా, పాత్ ప్లీజ్. రైట్, వెనకాల మీరు ఇక్కడ ఉన్నారు, మీ టార్గెట్ ఏమో అక్కడ. కానీ అక్కడికి వెళ్ళే వరకు ఈ రెడ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు వీటిని గ్రీన్ చేసి వెళ్ళాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైనల్ టార్గెట్ కి రీచ్ అవ్వాలి, బాల్ కింద పడకుండా. వెరీ కాంప్లికేట్. స్టాండ్ ఆన్ పాయింట్. ఓకే, రైట్ బాల్ ఇచ్చేసాయి. రైట్. స్టేజ్ దిగేద్దాం. స్టార్టింగ్ పాయింట్ లో మంజుల గారు ఉన్నారు. యువర్ టార్గెట్ ఇస్ దట్ బాక్స్. కాన్సంట్రేషన్, ఫోకస్ అండ్ ద టార్గెట్, మీ గోల్. కమ్ ఆన్ మంజులా గారు, యు కెన్ డూ ఇట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. One step, one step, one step, one step. Come on, come on, come on, come on, come on. One step. Done, 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 Green, done. very good. Friend, Oh, friend, green friend. వచ్చింది, very good. 2 steps, 2. 3 more, 3 more, 3 steps. 3 steps. One more step, one more step. One more step, one more step. Done, 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 done. Very ఇప్పుడు good. inside, towards Towards me, your left. towards me, towards me. Towards me. One step. One more. One more. One more. Almost there. Last step. Done. Slowly. Take your time. ముందుకి. One more step. ఇంకొక step. Friend. కొంచెం left. Take your time. పర్లేదు. Adjust it. ఒక్క step. Done. Now straight. Turn. Straight. Walk slowly. No problem. Adjust it. Wait. Walk. 3 more steps. 3 more steps. 2 more. Almost there. One step. ఇంకొకటి అంతే. Done. Green.
Come on, Manjula garu, last. One more step, and you're almost there. One more step. That's it. Ricky! అయిపోయింది డార్లింగ్. ఇవాళ మంజుల గారు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పారు, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అండ్ డిటర్మినేషన్ ఉంటే ఏదన్నా సాధించొచ్చు అని. మంజుల గారు సూపర్ స్టఫ్. కంగ్రాచులేషన్స్ అండ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది సెకండ్ లెవెల్ ఇన్ సూపర్ స్కిల్డ్ మామ్. ఎలా అనిపించింది మంజుల గారు? హౌ వాజ్ ఇట్? I was not worried about this stand at all. బ్యాలెన్సింగ్ బాల్ ఎలా ఉంటుంది, ఇది ఫ్లాట్ గా ఉంది కదా, అసలు ఎలా అడుగు వేయగలుగుతాను అని నేను ఓన్లీ బాల్ గురించి ఆలోచించాను. బట్ somehow I could make it. యు హావ్ డన్ ఇట్ అండ్ మీరు సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అయ్యారు. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ వాకింగ్ పార్ట్నర్ వాక్ విత్ ఫుట్వేర్. బాబు ఒర్రం బాబు అక్కడ స్ట్రాంగ్ కంటెంట్. దీనికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, టెన్షన్ అసలే. వీక్ అమ్మా, ఎలిమినేషన్ చాలా దగ్గర ఉంది. ఒక్కసారి టైటిల్ గెలిచిందా లేదు, స్కిల్ ఉందా ఏమో తెలీదు, చూడాలి. ఏం తెలీదు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటావు. భావన గారు మీకోసం ఒకటి అద్భుతంగా ప్లాన్ చేశానండి. ఇచ్చుకో, ఇంట్రొడక్షన్ ఇచ్చుకో. వెల్కమ్ శుభమాం భావన. మంచి సెటప్ తెచ్చుకున్నట్టున్నావు. ఎస్, మంచి సెటప్ అండ్ స్పెషల్లీ ఇది భావన గారి కోసం ప్లాన్ చేశానండి. ఓకే. భావన గారు అద్భుతమైన డాన్సర్, ఎనర్జీ బీవత్సం. అదే అండి, అట్ ది సేమ్ టైం స్కిల్ కొంచెం వీక్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మరి సరే, ఎక్స్ప్లెయిన్ చేయి, వి ఆర్ రెడీ. ఓకేనా భావన గారు? సింపుల్. నువ్వు నీ ట్విస్ట్లు బాగా ఉంటాయని మాకు తెలుసులే. ఏదో ఒక ట్విస్ట్ తోనే వస్తావు. ఏంటా ట్విస్ట్ చెప్పు. ఇది సింపుల్, ఇది ఎవరన్నా వేస్తారు. కానీ బాల్ అక్కడ ఉంటది. ఈ రెండు హ్యాండిల్స్ ని ఇలా పట్టుకొని బాల్ ని అక్కడి నుంచి ఈ గ్లాస్ లో ఇలా వెయ్యాలి. ట్విస్ట్ అనర్రా, సూపర్ ట్విస్ట్ అంటారు. దీన్ని సాడిజం అని కూడా కొన్ని ఏరియాలో అంటారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి పట్టుకున్నాక బాల్ ఇక్కడ నుంచి ఒకవేళ ఇలా పడిపోతే అంతే. కాన్ఫిడెన్స్ ఉంటే ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక్కసారి వేస్తే నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫైడ్. బాల్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. భావన గారు రెడీ? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్ ట్రై ఐ షుడ్ టెల్ యూ. చాలా బాగా ట్రై చేశారు. భావన గారు కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్ళుంటే ఈజీలీ మీరు కొంచెం ఇది ఇంకా మీదికి లేపితే అయిపోతుంది. లాస్ట్ 2 chances, యూ కెన్ డూ ఇట్. కాన్ఫిడెన్స్ ఇస్ ది కీ హియర్. బాల్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. భావన గారు ఆల్ ది బెస్ట్. గాయత్రి గారి కోసం నౌ. భావన గారు, యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఎందుకో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు అనిపిస్తుంది. గ్లాస్ అవతల వరకు తీసుకెళ్లారంటే గ్లాస్ లో వేయడానికి ఏమైంది? ఇంతవరకు మీరు ఒక్క టైటిల్ తో గెలుచుకోలేదు. నాట్ స్ట్రాంగెస్ట్, నాట్ స్మార్టెస్ట్, నాట్ ఎంటర్టైనింగ్. లాస్ట్ ఛాన్స్, డూ ఆర్ డై. బాల్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. And your time starts now.
ఎస్ భావన గారు కెన్ డూ ఇట్, షీ విల్ డూ ఇట్ అని తనకు తెలుసు. అండ్ ఫైనలీ షీ డిడ్ ఇట్. సూపర్ స్టాండింగ్ అవేషన్ టు భావన గారు. వాట్ ఎ టాస్క్ అండ్ షీస్ డన్ ఇట్. Congratulations, you're promoted to level number 2. క్వాలిఫికేషన్ అయిపోయింది లెవెల్ 2 కి. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ టేక్ యువర్ Take your సీట్. positions. సూపర్ స్కిల్డ్ మామ్ లో But I am ready. దేనికి రెడీ? Strongest contender of Super Mom. ఆహా, ప్రతి రౌండ్ లో లాస్ట్ లెవెల్ వరకు వచ్చి సూపర్ కాంపిటీషన్ ఇచ్చే నెక్స్ట్ మామ్ తను Okay. రాబోతుంది. నువ్వు నీ గేమ్ రెడీ చేసుకో, మేము వచ్చేస్తున్నాం. ప్లీజ్ Invite. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సూపర్ మామ్ ఉషా రాణి గారు. ఉషారాణి గారు, మీరు 3 టీమ్స్ లో అంటే స్ట్రాంగెస్ట్, స్మార్టెస్ట్, ఎంటర్టైనింగ్ లో లాస్ట్ రౌండ్ వరకు వచ్చారు కానీ గెలవలేకపోయారు. ఇక్కడ మీ స్కిల్, మీ నైపుణ్యం ఎంత ఉందో చూస్తామండి. ఇట్స్ అ వెరీ సీరియస్ గేమ్. రౌండ్ బేస్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కొన్ని ట్యూబ్స్ ఉన్నాయి. వాటిని ఒకటి మీద ఒకటి బ్యాలెన్స్ చేయండి. అంతే, సింపుల్. 4 పెడితే షీఈస్ క్వాలిఫైడ్, లేకపోతే డిస్క్వాలిఫైడ్. మినిమం ఇస్ 4. మీరు చేయి తీసేసిన తర్వాత అవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కనీసం ఒక 5 సెకండ్స్ అలా ఉంటే మీరు క్వాలిఫైడ్, లేకపోతే డిస్క్వాలిఫైడ్. సింపుల్. 4 ఏంటి 6 పెడతారు ఇప్పుడు చూడు. ఓకే ఉషారాణి గారు, ఆల్ ది బెస్ట్. Your time starts now. వెరీ నైస్ ఉషారాణి గారు. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషన్ లో ఫైనల్ వరకు వెళ్తున్నారు కాబట్టి నాకు చాలా నర్వస్నెస్ ఉండింది. బట్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఉషారాణి గారు, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది సెకండ్ లెవెల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. So let's take a short break and Super Moms, వీళ్ళు moms కాదు, Miss Miss Super Moms, Super Moms, వీళ్ళు moms కాదు.
కాదు మిసైల్స్. వర్కింగ్ పార్ట్నర్ వర్క్ విత్ ఫుట్వేర్. A strong mother is coming. హూ She is super skilled అబ్బా and she will అబ్బా prove it. ఆవిడకి ఏ గేమ్ పెట్టానో తెలుసా నీకు? ఏ గేమ్ అయినా సరే now she'll come and prove it. ఇట్ ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. Whatever. Please join your hands and welcome Maleja along with Divitra. మలేజా గారు వన్ ఆఫ్ ది వీకెస్ట్ కంటెస్టెంట్స్. సో ఇవాళ ఎలిమినేషన్ అంటే 8 మామ్స్ నుంచి 7 మామ్స్ అవుతున్నారు. మీరు ఎంత సీరియస్ గా ఈ గేమ్ ని తీసుకుంటారో అది మీ మీద ఉంది. ఎంత స్కిల్, ఎంత నైపుణ్యం ప్రదర్శిస్తారో చూద్దాం. సింపుల్ గేమ్. బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి పడేయాలి అంతే, సింపుల్ గా. అన్ని టక 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 పడేయండి. ఇలా టన్ను తన్నింది అనుకో అన్ని పడతాయి కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 10 seconds టైం లిమిట్ లో మీరు పింక్ కలర్ బాల్స్ నే పడేయాలి. అలా మిస్ అయినచో మీకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది బెస్ట్ ఆఫ్ 3. ఒక్కసారి కాదు ఎన్ని మినిట్స్ లో వి షుడ్ డు 10 seconds లో అన్ని పింక్ బాల్స్ కింద పడేయాలి. 10 seconds ఆ? yes ఓకే మలేజా గారు యు కెన్ డు ఇట్. కమ్ ఆన్, కాన్ఫిడెన్స్ ఆన్. అక్కడికి వెళ్ళిపోండి. మలేజా గారు స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఓన్లీ పింక్ బాల్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. Yes, exactly in 10 seconds. All the pink balls are out and Malaysia is qualified for the second level. ఇలా చేశారండి. స్కిల్ గేమ్ ఆడాలంటే చెయ్యి ఇట్లా పెట్టండి, దూరం పెట్టండి ఫింగర్స్. ఎలా వణుకుతుందో చూడండి. కానీ స్కిల్ గేమ్ ఆడాలంటే విల్ ఉండాలంట. అది స్కిల్ కావాలంటే విల్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ యు హావ్ డన్ ఇట్. వెరీ గుడ్. యు హావ్ క్వాలిఫైడ్ ఫర్ ది సెకండ్ రౌండ్. వామ్మో, ఎప్పుడెప్పుడు స్టేజ్ వదిలేసి వెళ్ళిపోవాలో నాకు భయం వేస్తుంది అన్నట్టున్నారు. బిగ్ హ్యాండ్ ఫర్ మలేజా గారు. సెకండ్ లెవెల్ కి క్వాలిఫై అయిపోయారు. ఒక మస్త్ గేమ్ ప్లాన్ చేసి పెట్టాను. ఆ గేమ్ మాత్రం స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. గేమ్ లెవెల్స్ ఎలా దాటుతున్నాయో మా దాంట్లో కూడా లెవెల్స్ ఎలా దాటుతున్నాయి. అవునా? గెట్ ది బెస్ట్ పార్టిసిపెంట్ అమ్మా. You'll just see. So join hands and welcome Srilekha garu. శ్రీలేఖ గారు, యు ఆర్ ది స్మార్టెస్ట్ మామ్. ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ సూపర్ స్కిల్డ్ మామ్ అనిపించుకోవాలంటే ఇక్కడ కొంచెం స్కిల్ వాడి ఒక పాయింట్ చెప్తాం. ఆ పాయింట్ లో నిల్చొని బాస్కెట్ బాల్ రా, బాల్ స్క్వేర్ కాదు, బాక్స్. అదే చెప్తున్నా, బాస్కెట్ బాక్స్. ఇప్పుడు బాస్కెట్ బాక్స్ ని ఇక్కడ నుంచి అక్కడ ఉన్న బాస్కెట్ లో వేసేయాలి. అవుట్ ఆఫ్ 3 ఒక్కసారి వేస్తే మీరు నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అవుతారు. ఓకే ఏదైనా బాల్ ఉంది బట్ కాబట్టి. వన్ థింగ్ ఐ షుడ్ అప్రిషియేట్, గేమ్స్ కనిపెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. బికాజ్ నైస్ థాట్. బేసిక్ గా మనం రౌండ్ బాల్స్ చాలా వేస్తున్నాం. అది రౌండ్ అయితే ఈజీ వేసేసేదాన్ని. క్యూబ్ ఐ మీన్ అదే రౌండ్ అయితే ఈజీగా వేసేసేవాళ్ళు కాబట్టి మా రవిగడ్ ఇలాంటి కొంచెం డిఫరెంట్ ఐడియాస్ తో వస్తున్నాడు. ఏమండి, మాట్లాడి టైం వేస్ట్ చేయకూడదు. నైపుణ్యం, స్కిల్. ఎక్కడ నుంచి? ఇగో ఇక్కడ. ఓకే. All the best, Srilekha garu. Let's not waste time. And your time starts now. ఆల్మోస్ట్ దేర్. అనుకున్నంత ఈజీ కాదు. అనుకున్నంత ఈజీ కాదు. రెడీ.
didn't expect this out of you, Srilekha garu. Volleyball player annaru. Okay, I know that it's nowhere concerned to basketball. థింగ్ ఈజ్ హైట్ లెవెల్ కూడా కదా మనం బాస్కెట్ బాల్ ఫర్ But ఎగ్జాంపుల్ మీరు almost close దాకా అదే పడలేదు ఆల్మోస్ట్ క్లోజ్ బట్ ఐమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్సైడ్ ఏం లేదండి, little more concentration and you're almost there. ఎక్కడో మీ కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అవుతుంది, అటు ఇటు మీ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. And I'm reminding you, last chance, elimination round. కొంచెం I'll try. concentrate. వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్ Come వన్ here, లాస్ట్ ఛాన్స్ ఇఫ్ పాసిబుల్ please. వన్ లాస్ట్ ఛాన్స్. ఎస్ సీరియస్లీ వెయ్యకపోతే ఈసారి పడుతుందని ఎక్స్పెక్ట్ సరే, మీరు వన్ లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు, కానీ అక్కడ నలుగురు కరెక్ట్ టైంలో ఇచ్చిన ఛాన్సెస్ లో వేసేసి క్వాలిఫై అవుతే గనక వాళ్ళు వెళ్తారు. బట్ వాళ్ళు కాకపోతే దెన్ విల్ కన్సిడర్ యూ ఇప్పుడు వేస్తే ఈ లాస్ట్ ఛాన్స్ లో. క్లియర్? రైట్, వచ్చేయండి. This is the fourth golden chance we are giving it to you. కొంచెం జాగ్రత్తగా అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. See that. Come on, Srilekha garu, you're doing it. Concentration and little focus. It's Never okay. mind. That was a beautiful attempt, we can say. కానీ ఫోర్త్ ఛాన్స్ చాలా దగ్గరికి వచ్చారు. బట్ అప్పుడప్పుడు స్కిల్ ఉన్న లక్ ఉండాలి అంటారు కదా, ఆ లక్ లేదు. బట్ సాడ్లీ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. నో ప్రాబ్లం బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ So let's take a short break and Super Moms! వీళ్ళు moms కాదు, Moms కాదు, missiles. Working partner, Walkmate Footwear. స్కిల్ అంటే కిచెన్ లో పోపుల పెట్టిలో దొరకదమ్మా. స్కిల్ అంటే ఇక్కడ ఉండాలి. అవును, అది కొంచెం ఈ సూపర్ నాకు మామ్స్ అర్థమైపోయింది. వీళ్ళని కాదురా ఇలాగ వీళ్ళు చేస్తారు కాదు, వీళ్ళకి వార్నింగ్సే కరెక్ట్. వార్నింగ్స్ ఇస్తే చేసేది కూడా చేయరమ్మా. హలో, చూస్తున్నారా ఇక్కడ? లుక్ ఇన్ టు మై ఐస్. సమీర్, యు ఆర్ ద నెక్స్ట్ సూపర్ మామ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రియా గారు అలాంగ్ విత్ సమీక్ష. मेरी पहलवान आ गई, मेरी सुपर मॉम प्रिया आ गई. ఇది ఎప్పుడు అరుస్తుందో ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుందో అర్థం కాకుండా అదే కదా ఇందాక వస్తావా రైట్. ఓకే, అలా ఛాలెంజ్ చేస్తేనే మీరు ఆల్ సెట్ వస్తారని నాకు రైట్. తెలుసు. ప్రియా గారు, యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది వీకెస్ట్ కంటెస్టెంట్స్ ఇక్కడ. ఇంతవరకు ఏ టైటిల్ కూడా గెలవలేదు. ఐ మీన్ స్మార్టెస్ట్ కానీ స్ట్రాంగెస్ట్ కానీ. అండ్ ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటది. ఇందాక ఆ కంటైనర్ తిరుగుతూ ఉండే, కానీ ఇక్కడ ఏది తిరుగుతుందో తెలుసా? బాల్ తిరుగుతుంది కాదు, ఓ చిన్న క్లూ ఇవ్వండి. ఏది తిరుగుతుంది? ప్రియా తిరుగుతుంది రైట్, ప్రియా గారు జాగ్రత్తగా తిరుగుతూ వింటూ ఉండండి. మీరు తిరుగుతూ ఉంటారు, కరెక్ట్ టైం చూసి స్కిల్ నైపుణ్యం వాడి ఈ బాల్ ని ఆ కంటైనర్ లో ఆ బాస్కెట్ లో వేయాలి. 3 ఛాన్సెస్. ఒక్కసారి వేస్తే మీరు నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అయిపోతారు. ఆల్రైట్, ఓకే క్లియర్? ఓకే డాన్సింగ్ స్టేజ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యువర్ Your టైం time starts. స్టార్ట్స్.
ఏం పర్లేదు. ఫస్ట్ వన్ కెన్ స్టిల్ బి ఎ స్మాల్ ట్రయల్. ఇంకా 2 ఛాన్సెస్. బట్ ఈ 2 ఛాన్సెస్ లో ఐ వాంట్ యూ టు కాన్సన్ట్రేట్ ప్రియ గారు. జాగ్రత్తగా ఇలా స్టాప్ అవుతుంది చూడు. వెన్ యూర్ స్ట్రేట్ దెన్ త్రో ఇట్. ఓకే, హియర్ ఇస్ ద బాల్. ఆ రొటేషన్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తే మీలో స్కిల్ ఉన్నట్టు. సింపుల్. ఓకేనా? సెకండ్ ఛాన్స్. ఆల్ ది బెస్ట్. ఇంకోసారి చెప్తున్నాను, దిస్ రౌండ్ ఇస్ అన్ ఎలిమినేషన్ రౌండ్ అండ్ దిస్ ఛాన్స్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఓకే ప్రియా గారు సమీక్ష కోసం ఆలోచించండి. ఇక్కడ ఎవరు కూడా ప్రియా గారు ఎలిమినేట్ అవ్వాలి ఈ షో నుంచి అని అనుకోవట్లేదు. ఆలోచించుకోండి. నౌ on public demand. యా శ్రీలేఖ గారికి మేము ఇందాక ఒక 4th ఛాన్స్ ఇచ్చాము. ప్లీజ్ రవి కన్సిడర్ ఈ 4th ఛాన్స్. అందరూ అడుగుతున్నారు కానీ ప్రియా గారు కాన్ఫిడెంట్ గా లేరు. ప్రియా గారు అడిగితే ప్రాబ్లీ ఐ కెన్ థింక్. యా 1 ఛాన్స్. అండ్ ఈసారి పాడిస్తే మాత్రం విల్ కన్సిడర్ ఇట్. ఓకే, ఫైనల్ ఛాన్స్. డూ ఆర్ డై. ఓకే, బాగా ట్రై చేశారు. ఫస్ట్ ట్రయల్ అనుకున్న వదిలేసాం, కానీ సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం కాన్సంట్రేషన్ చేశాను బట్ ఎక్కడో 0.2%. కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, కాన్సంట్రేషన్ వాస్ బ్యాంగ్ ఆన్ స్పాట్ ఆన్ 2-3 కాన్ఫిడెన్స్ టైమ్స్ ఉంది. చెక్ చేసుకున్నారు. సెకండ్ కంపల్సరీ పడుతుందని ఆ కాన్ఫిడెన్స్ తో వేసాను బట్ అందులో డంప్ అయ్యి మరి బయటకు వచ్చేసింది. అసలు అది అనుకోలేదు. And we are very sorry to tell you that you are disqualified. Priya garu is disqualified. No problem. There's always the next chance. But all the very best for the next chance. Thank you so much. ఇప్పుడు ఎవరిని పిలుస్తావు? I am sending రోజా గారు. నువ్వు నీ రౌండ్ రెడీ చేసుకో. Join your hands and welcome Super Mom Roja along with Nikhil. రోజా గారికి ఈ గేమ్ ఎందుకు అని అంటే, రోజా గారి సీరియల్స్ లో యాక్టింగ్ ఎక్కడ ఆపాలనో తెలుసు. అంటే ఏ సెంటిమెంట్ పండించాలన్నా, హాస్యం పండించాలన్నా ఎక్కడి వరకు చేయాలి అని కరెక్ట్ గా, అంటే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడి వరకు వేయాలి. అబ్సల్యూట్లీ. Yeah. అందుకే రోజా గారికి కరెక్ట్ గా సెట్ అవుతుందని గేమ్ తెచ్చాను. ఇక్కడ నుంచి బాల్ రిలీజ్ చేసి అక్కడ రెడ్ ప్యాచ్ ఉంది. ఓకే, రెడ్ ప్యాచ్ దగ్గర ఈ రెడ్ బాల్ ఆగాలి. యు మీన్ హియర్? ఎస్, ఎగ్జాక్ట్లీ దేర్. అక్కడ ఆగాలి బాల్. ఓకే, గాట్ ఇట్. 3 chances. ఒక్కసారన్నా ఆపితే మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయినట్టే. ఆల్రైట్, ఓకే రోజా గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. ఇప్పటివరకు మీకు బ్యాచ్ లేదు,
గుర్తుపెట్టుకోండి, బ్యాచ్ లేదు అంటే యూఆర్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ కంటెస్టెంట్స్. ఈ రోజు నుంచి అసలు ఎలిమినేషన్స్ నిఖిల్ కూడా కోసం- స్టార్ట్ అయిపోతున్నాయి రోజా గారు. ఐ ట్రై మై లెవెల్. అండ్ మనం అట్లీస్ట్ ఎనీ రౌండ్ లో ఫైనల్స్ వరకు వెళ్ళలేదు, ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ మీరు పాస్ అయితేనే లెవెల్ 2 లోకి వెళ్తారు, దాని తర్వాత మిగతా షో. ఓకేనా? చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వన్ ఛాన్స్ అయిపోయింది, అది ట్రయల్ అనుకున్నారా మీరు? అసలు వెళ్తుందా లేదా చూద్దాం అని. అయ్యో No. టైం స్టార్ట్ అయింది అన్నానండి. ఓకే, రెడీ రెడీ రెడీ. వన్ ఛాన్స్ ఓవర్, లాస్ట్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. రెడీ. రెడీ. జస్ట్ సెకండ్, దిస్ ఇస్ ఎ కాంపిటేటివ్ రౌండ్. ట్రయల్స్ ఉండవు. ఎక్కడి వరకు వెళ్తుంది బాల్ ఒకసారి చూసుకుంటాను. చెప్పారు కదా ఆల్రెడీ, ఫస్ట్ బాల్ నేను ట్రైల్ అనుకున్నాను, బట్ కాదు అన్నారు. ఓకే, సెకండ్ నేను ట్రై చేశాను, వెళ్ళలేదు. థర్డ్ నేను ట్రై చేస్తాను. ఓకే, లాస్ట్ ఛాన్స్ రోజా గారు. రిమెంబర్ యు ఆర్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ కంటెస్టెంట్స్. సీరియస్లీ అండి, కమ్ ఆన్ చూద్దాం. ప్లీజ్ Ready. కాన్సంట్రేట్. ఓకే, రెడీ. రెడీ రోజా గారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేసాం, బట్ అది వెళ్ళిపోతుంది. సీరియస్లీ రోజా గారు, ఫస్ట్ ట్రయల్ అన్నారు, నేను అనుకోలేదు మీరు అలా ఛాన్సులు ఇస్తారు అని అన్నా. ఓకే, సెకండ్ ట్రై చేశారు, జెన్యూన్ ట్రై, పోలేదు. అండ్ థర్డ్ ట్రై వెన్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆల్సో యు ఆర్ సేయింగ్ ఏంటనేసి అంటే నేను అనుకోలేదు పడుతుంది అనేసి. ఎంత సీరియస్ గా తీసుకున్నా ఇది పడట్లే, నువ్వు వేస్ట్ ఆపు, నేను ఒప్పుకుంటా. సీరియస్ గా తీసుకున్నాడు. Done. This This is called as skill. నేను చేశాను, అవలేదు. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ట్రై చేశారు రోజా గారు. కొంచెం క్యాలిక్యులేషన్ లో అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంటది, బట్ Now this clearly means disqualified. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, దిస్ ఆల్వేస్ ది నెక్స్ట్ టైం. ట్రై చేసాము, అవలేదు. No Okay. problem. Please Roja take garu. your positions. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్.